హాయ్ అండి అందరికీ. ఇక్కడ పొద్దున్న అయితే టమాటా రసం చేసిన. టమాటా రసంలోకి గుత్తొంకాయ ఫ్రై అయితే చేసిన. ఎప్పుడు ఈ వంకాయ అనేది ఒప్పులొప్పులు కోసేసి ఫ్రై చేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం మధ్యలో కట్ చేసేసి ఇలాగా గుత్తొంకాయ ఫ్రై అయితే చేసినానమాట. చాలా బాగుంది. అది వంకాయ కొంచెం మాడినట్లు అనిపిస్తుంది, కానీ చూడ్డానికి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. అది బాగుంది, ఇది బాగుంది. వంకాయ అలాగే తీసుకొని నోట్లో వేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇందులోకి నేను కొబ్బరి పొడి అయితే వేయను అనమాట, శనగ్గింజలు పొడి అయితే వేస్తాను. శనగ్గింజల పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా ఫ్రైలు చేసినప్పుడు అయితే వేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే చెట్లకి నీళ్లు పోద్దామనేసి వచ్చానంటే అక్కడే అనుకోండి, బాల్కనీలో అయితే పెట్టా ఈ మొక్కలు. అయితే ఎండలు బాగా కాస్తున్నాయి కదా ఒక 3 days నుంచి. ఆ ఎండలకి చెట్లు అయితే చూడండి, ఈ చెట్టు ఎట్లా వాడిపోయిందో అసలు. ఇంకా అందుకే మార్నింగ్ అయితే పోయలేదన్నమాట, ఎండ ఎక్కువ ఉంది. సరే ఈవినింగ్ అయితే పోద్దాంలే అనేసి ఇంక ఈవినింగ్ అయితే పోస్తున్నాను అనమాట. ఇది చూసారా గులాబీ మొక్క, నేను కొన్నప్పుడు ఒక్కటే ఒక కొమ్ము వచ్చిందనమాట. ఈ సైడ్కి కూడా నేను తెచ్చి నాటుకున్న తర్వాతే వచ్చింది. ఆకులు మొత్తం 4 ఆకులు వచ్చాయి. అది నేను నర్సరీలో అయితే తీసుకోలేదు, ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. అది 130 రూపీస్ 135 ఎంతో ఉందన్నమాట. కానీ నర్సరీలో అయితే గులాబీ మొక్క 40 రూపీస్ 60 రూపీస్ 60 రూపీస్ అయితే ఒక గులాబీ మొక్క అనమాట. కానీ నేను ఇది ఆన్లైన్లో అయితే తీగ రోజా చెట్టు అనేసి బుక్ చేశాను. రిటర్న్ చేసేద్దాము, చెట్టు అంత బాగలేదు, ఒకే కొమ్ము వచ్చింది, ఇది మంచిగా ఉంటుందా ఉండదా అనేసి అనుకున్నా. కానీ ఓకే, మంచిగా ఎదిగిందనమాట. ఇంకా పూస్తుంది. ఇంకా నర్సరీలో వచ్చేదైతే అది నాటు చెట్టు అనమాట. పెద్ద పెద్ద మొగ్గలైతే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి కలమంద చెట్టు అనమాట. చూడండి, ఇలా ఆయిల్ క్యాన్స్ అయితే కట్ చేసి దాంట్లో పెట్టాను. కానీ ఈ చిన్న డబ్బాలో కన్నా కుండీలలో పెద్ద వాటిల్లో వేస్తే మొక్క కొంచెం ఎదుగుతుంది అనమాట, బాగా గ్రోత్ అవుతుంది. చూడాలి, ఇంకా ఎప్పుడైనా తెచ్చి కుండీలో అయితే వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇది కదిరిమల్లి చెట్టు అనమాట. ఈ కదిరిమల్లి చెట్టు సన్నది, చాలా బాగా స్మెల్ వస్తాయి అన్నమాట. పువ్వులు కూడాను బాగుంటుంది, మల్లెలాగా కదిరిమల్లి చెట్టు. అయితే దీన్ని కూడా ఎంట్రన్స్లో అలా పెట్టి పైకి అయితే అల్లించేసాను. బాల్కనీలో అయితే మొత్తం ఆ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇంటి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇంటి గుమ్మం ముందు అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టాను. అదే మనీ చెట్టు, నెక్స్ట్ తమలపాకు చెట్టు ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. అవి పూల చెట్లకి బాగా ఎండ తగిలితేనే అవి పూలు వస్తాయని బ్యాక్ సైడ్ అయితే పెట్టాను. ఫ్రంట్ సైడే ఉన్నాయి, ఇన్ని రోజులు ముందరే ఉన్నాయి, కానీ అవి పూలు పుయ్యట్లేదు. సరే అక్కడ పెట్టి చూద్దాం అనేసి బాల్కనీలో అయితే పెట్టాను. ఓకే, కొంచెం ఎదుగుతున్నాయి అన్నమాట. నాకైతే ఇక్కడ మొత్తం ప్లేస్లో చెట్లు మొత్తం పెట్టేయాలని ఉంది, కానీ ఏడ పెట్టుకుంటాం, జాగా లేదు కదా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరనమాట, ఉన్న మొక్కలు చూసుకో చాలే అంటారు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. ఇంతకుముందు అయితే పెద్దగా ఆకులున్న తమలపాకు చెట్టు ఉండేది, అదైతే పోయిందనమాట. పోయిందంటే దొంగలు ఎత్తుకుపోలేదులే అనుకోండి, అలాగే వాడిపోయిందనమాట. తర్వాత ఇది చిన్న ఆకులదనమాట. దీని ఆకులు కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే చిన్నగా ఉన్నాయి, బ్లాక్గా ఉన్నాయి అన్నమాట. మంచిగా అనిపిస్తున్నాయి ఇవి కూడా. సో ఇంకా దీనికైతే పైన కట్టేసి ఇలా చుట్టేసానమాట ఈ తమలపాకు చెట్టుకైతే. ఈ ఇండోర్ ప్లాంట్స్ని ఎండలో పెట్టకూడదనమాట. కొంచెం మార్నింగ్ టైంలో అయితే ఎండ వస్తుంది, లైట్గానే వస్తుందిలే, మరీ ఎక్కువ అయితే ఏం రాదు. సో లైట్గా వచ్చే ఎండకి వెలుతురు బాగా ఉంటుంది కదా, కాబట్టి వెలుతురు బాగా ఉన్న చోట అయితే ఇవి పెట్టాను. ఇంకా చూడాలి, ఇంకా ముందు ఇక్కడ మొత్తం చెట్లన్నీ నింపేద్దాం అనుకుంటున్నాను.
ఇంకా ఏమవ్వద్దు చూడండి. మనీ చెట్టిలాగా అయితే మొత్తం పైకైతే అల్లించేసి దారం కట్టేసా అనమాట. ఇది వచ్చేసి వంట రూమ్లో అయితే పెట్టుకున్నాను, ఇండోర్ ప్లాంట్. దీనికి ఆకులు పండిపోయి ఉంటే అవి తీసేస్తున్నా అనమాట. దాని రాళ్ళు వచ్చేసి మా ఇంటి కింద వాళ్ళు ఇల్లు కడుతున్నారనమాట. మా ఇంటి ముందర అయితే ఇల్లు కడుతుంటే వాళ్ళు ఇసుక దోలించారు. అయితే ఆ ఇసుకలో ఇలాంటి రాళ్ళన్నీ వచ్చాయన్నమాట. ఇవి పెద్ద పెద్ద రాళ్ళు అయితే తీసుకొని కొన్ని తెచ్చి ఇట్లా షోకేస్గా ఉంటుంది కదా రాళ్ళు, మరి కొని ఏం పెడదాంలే చెట్లు అనేసి ఇంకా ఆ రాళ్ళు అయితే తీసుకొచ్చి కుండీలో అయితే పెట్టానన్నమాట. చూడ్డానికి షోకేస్ లాగా ఉంటుంది కదా అని. ఇంకా వాటికి కలర్ ఎక్కిపోయినావని మాత్రం అడగమాకండి. ఇంకా కలర్ వేసే అంత ఇది లేదనుకోండి మనకి. తర్వాత ఇవి చిన్న చిన్న బాటిల్స్లో అయితే మనీ ప్లాంట్ లీవ్స్ ఉంటాయి కదా, ఆకులు. ఆ ఆకులను అయితే ఇంకా మొత్తం బొకేలాగా ఒక దానిలాగా పెట్టేసి ఇక దానికి బాటిల్స్ ఉంటాయి కదా, బాదం పాలు వచ్చిన బాటిల్స్, వాటికైతే కలర్ పెయింట్ అయితే వేసేసి వాటిలో అయితే పెట్టుకున్నాను అనమాట. వీటిని వచ్చేసి ధర్మాకోల్ వంట రూమ్లోనే అనమాట. ఇది షింకు పైన అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే వీటిని పెట్టేస్తానమాట. ఈ పురుగులు చూడండి ఏడ ఈ ధర్మాకోల్ కింద ఉన్నాయి అన్నమాట. అది తీయంగానే వచ్చినాయి, ఏడు నుంచి వస్తాయో ఏమో మరి. ఇంకా అవి రెండింటినీ కూడా అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా వంట రూమ్లో చూడడానికి గ్రీనరీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఇది కూడా ఇండోర్ ప్లాంటే, దీని పేరు ఏదో ఉందబ్బా గుర్తు రావట్లే. ఇంకా అయితే ఇవి తెచ్చినప్పుడు అయితే మూడే ఆకులే ఉన్నాయన్నమాట. సైడ్కి వచ్చిన ఆకు వచ్చేసి ఈ కుండీలో పెట్టిన తర్వాత బాగా వచ్చింది. ఇంకా అలాగే వస్తుంది అనుకుంటున్నాను. కింద మరి ఏర్లు ఎలా వస్తాయో ఏమో. ఈ మొక్కనైతే ఫస్ట్ టైం తెచ్చాను. దీన్ని కూడా వంట రూమ్లో ఇదిగోండి ఈ మధ్యలో అయితే పెట్టేస్తానమాట. ఇంకొకటి బాటిల్ పగిలిపోయింది, వాటర్ బాటిల్ పగిలిపోయింది అనేసి ఇంకా దాంట్లో కూడా మనీ ప్లాంట్ది ఇది ఉంది కదా, ఆ కొమ్మలు అయితే కట్ చేసి పెట్టేశానమాట. ఇందులో కూడా పండిపోయిన ఆకులన్నీ అయితే తీసేసి పెట్టాను. ఇంకా మొత్తం మనీ ప్లాంట్లు నింపేస్తానని అనుకోండి. ఈ మొక్కలకి నీళ్లు పోసే పని అయిపోయింది. తర్వాత రేపు మార్నింగ్ టిఫిన్ చేద్దాం అనేసి ఆఫ్టర్నూనే బియ్యము ఉద్దిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ దోశకి మనం ఏమన్నా వంటలు చేయాలనుకోండి, రేపు పొద్దున్నే ఏం కూర చేయాలి, ఏం టిఫిన్ చేయాలి అనేది ఈరోజే ముందే ఆలోచించుకున్నాం అనుకోండి. ఒకవేళ చేయాలనుకున్నది వస్తువు కానీ లేదా కూరగాయలు కానీ ఏమైనా లేకపోయినా సరే ఈరోజు అయితే తెచ్చిపెట్టుకుంటే రేపు అయితే చెయ్యొచ్చు అనమాట. మార్నింగ్ లేవగానే వెళ్ళి చూసామనుకోండి ఏం కూరగాయలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఏమన్నా చేయాలంటే కూరగాయలు ఉండవు, ఇలాగనమాట. అందుకే ముందు రోజు ఆలోచించి పెట్టుకోవడమే మంచి పని అని నా ఫీలింగ్ అనమాట. పొద్దున్నే లేవగానే తొందరగా అవును ఈ కూర చేయాలి కదా అని డబ్బా అదైతే తీసుకునేసి ఫాస్ట్గా అయితే చేసేస్తామన్నమాట. మనం పనులన్నీ ఫాస్ట్గా చేయడం కన్నా నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా టైం ఉంది అన్న దాంట్లో చేసుకుంటే పని చేసినట్లు కూడా అనిపించదు. కానీ మనం లేటుగా లేచి పని ఫాస్ట్గా చేయాలని చేస్తాం కదా, ఓ పెద్ద పని ఉంది నాకు టైం అయిపోతుంది అన్న మెంటల్ టెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. కానీ ఏం చేద్దాం, ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. ఇంకా పిండి అయితే మొత్తం కొట్టేశాను. ఇందులోకి రాళ్ళుప్పు అయితే యాడ్ చేసి కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఈ రాళ్ళుప్పు అనేది వేస్తే పిండి బాగా పులుస్తుంది కదా, దోశలు కూడా బాగా వస్తాయి అన్నమాట, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. అందుకనేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. ఇంకా రేపు మార్నింగ్ కొంచెం పిండి కావాల్సినంత తోడేసుకొని అందులో కొంచెం సోడా యాడ్ చేసి దోశలు పోసుకుంటే దోశలు రెడీ అనమాట. సో వీడియో కూడా అయితే ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.